నమస్తే, నేను నాగశ్రీ. నాగశ్రీ డైరీస్కి స్వాగతం. అలాగే నాగశ్రీ వ్లాగ్స్కి కూడా స్వాగతం. పంచక్షేత్ర దైవ కళ్యాణ యాత్ర మార్చి 28 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు జరుగుతోందండి. అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర. మీరు కూడా జాయిన్ అవుతారా? కాశీలో శివపార్వతుల కళ్యాణం అక్కడ కాశీ గుడి ప్రాంగణం లోపలనే జరుగుతుంది. అలాగే మహామృత్యుంజయ దేవాలయంలో మహామృత్యుంజయ హోమం జరగబడుతుంది. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఈ యాత్ర ద్వారా మాత్రమే సాధ్యమవుతుందండి. వారణాసి సాక్షాత్ ఆ మహాశివుడు నడయాడిన ప్రదేశం. ప్రతి హిందువు కూడా తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే క్షేత్రం వారణాసి. మనం మొదటగా వారణాసికి వెడతాం. వారణాసిలో చక్కటి స్టేతో పాటు ప్రాంగణంలోనే శివపార్వతుల కళ్యాణం, మహామృత్యుంజయ హోమం కూడా జరుగుతుందండి. మహామృత్యుంజయ హోమంలో పాల్గొనడం అంటే సామాన్యమైన విషయం కాదు, అది కూడా ఆలయ ప్రాంగణంలో. ఇటువంటి అద్భుతమైన అవకాశం మనకి టూర్ టైమ్స్ వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి అని అనుకుంటే వెంటనే త్వరపడండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా మనం అయోధ్యలో రాములవారి కళ్యాణం చూస్తాం, మధురకు వెళ్ళి కృష్ణుడు కళ్యాణం చూస్తాం, నైమిసారణ్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొని వ్రతం కూడా పూర్తి చేసుకుని సోరెన్కి వెళ్తాం. అక్కడ భూవరాహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటాం. అన్ని యాత్రలు చేస్తాం, కానీ ఇలాంటి అరుదైన అవకాశం ఒక్క ఈ యాత్ర ద్వారానే వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. స్క్రీన్ పైన నేను టూర్ టైమ్స్ వారి నెంబర్ ఇస్తున్నాను. మిగిలిన వివరాల కోసం ఈ యాత్ర వారిని మీరు సంప్రదించవచ్చు. అంతేకాదు, సొంత రైల్లో పెడతామండి. మనమే మాత్రమే ఆ రైల్లో ఉంటాం. చక్కగా భోజనం చేస్తూ హాయిగా ఈ యాత్రని పూర్తి చేసుకుని వస్తాం.